కామ్రేడ్ విద్యార్థి దశలోనే ఉద్యమ లక్షణాలని నాయకత్వ లక్షణాలని పురిపొంచుకొని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి 3 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికై ఆ అనంతరం వామపక్షాల వైపు వచ్చి మార్క్సిస్ట్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావటం గొప్ప విషయం. అది కూడా 3 సార్లు వరుసగా జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఒకనాడు రాజకీయ పార్టీలోకి నాయకత్వం రావడం అనేది విద్యార్థి ఉద్యమాల్లో అనేక సామాజిక ఆర్థిక కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం పార్టీలో లాల్ సలాం సీతారాం యేచూరి గారు, జోహార్ సీతారాం యేచూరి గారు, జోహార్. అయ్యో స్వర భాస్వరమని తల్లడిల్లి ఢిల్లీ, అయ్యో స్వర భాస్వరమని తల్లడిల్లి ఢిల్లీ, గతం గుర్తు చేసుకుంది కన్నీళ్లతో నిలుతుంది. ప్రియతముడా యేచూరి, పీడిత జన బాంధవుడా, అరుణారుణ వందనాలు అందుకో కామ్రేడా. ప్రియతముడా యేచూరి, పీడిత జన బాంధవుడా, అరుణారుణ వందనాలు అందుకో కామ్రేడా. ఆయన సిద్ధాంత మీద అందరికి అంగీకారం లేకపోయింది. ఒక తెలుగువాడిగా అత్యున్న స్థానానికి ఎదిగి దేశ రాజకీయాల్లో కీలకమైన సంఘటనలు, కీలకమైన మలుపుల్లో ఆయన పాత్ర నిజంగా చరిత్రలో గుర్తుంచుపెట్టుకోవాల్సిన అవసరం. ఒక రాజకీయ నాయకుడిగా అందరికి ఆదర్శం ఉండి దేశంలో ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యల్లో తనైన సూచనలు చేస్తూ ముందుకు నడిపించిన నాయకత్వం ఈరోజు అందరికీ కూడా ఆదర్శవంతంగా ఉంది. అయితే అలాంటి వ్యక్తులు ఇంకొంతకాలం ఉంటే బాగుంటుందనేది కూడా ఈరోజు సమాజం అంతా చర్చిస్తూ ఉంది. సీతారాం యేచూరి గారు అంటే 2029 ఎన్నికలు ఇంకో రకంగా ఉంటాయని కూడా విశ్లేషణ జరుగుతూ ఉన్నాయి. అంటే ఆయన ఒక గొప్పతనం ఏంటో ఆ విశ్లేషణలోనే అర్థమవుతా ఉంది. నిజంగా ఆయన ఉంటే 2029 ఎన్నికల్లో మరొక రాజకీయ వ్యవస్థ, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అధికారంలోకి వస్తుంది. అప్పుడు సిపిఎం కలవండి అవి ఎందుకు పోయి రష్యా కమ్యూనిస్టు వాళ్ళు కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని రాహుల్ గాంధీ గారికి రైట్ హ్యాండ్ లాగా ఉన్నాడు. ఈరోజు రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా కులగణన కానీ లేకపోతే ఈ జరిగేటువంటి హ్యూమన్ రైట్స్ ఏ రకంగా ఇంప్లిమెంట్ కావాలి, ప్రజాస్వామ్యం రక్షించబడాలి అనేటువంటి అనేక అంశాల మీద రాహుల్ గాంధీ గారు, సీతారాం గారు ఏకకాండంతో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ఇండియా కూటమి కానీ ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఏకం కావడానికి ఒక సాధకుడుగా, ఒక కెటలిస్ట్గా పనిచేసే మహా వ్యక్తి ఈరోజు లేకపోవడం దేశానికి తీరని లోటు, ప్రజాస్వామ్య వాదులకు తీరని లోటు. మరి మటుకు మర్చిపోయే కార్యక్రమాలు చాలా మటుకు ఏదో పాసింగ్లో చాలా మంది వదిలేస్తారు. అలా కాకుండా లక్ష్మణ్ రెడ్డి గారు మాత్రం కంపల్సరీగా ఒక ఐడియాలజీ, 2 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఈ రెండు విషయాలు కూడా ఈ రోజుల్లో పెద్ద ఎక్కువగా ఏ పార్టీలో కానీ ఏ పొలిటికల్ పార్టీలో కానీ ఎక్కడ రాజకీయాల్లో కానీ ఎక్కడ కూడా ఉన్న పరిస్థితి చాలా తక్కువగా కనిపిస్తాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అయినా ఐడియాలజీ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏది మాట్లాడాలన్నా ఏదన్నా ఒక లైన్ తీసుకోవాల్సిందే, పార్టీ లైన్ తీసుకోవాల్సిందే, ఆ పార్టీ లైన్ ప్రకారం వెళ్ళవలసిందే. చాలాసార్లు చాలా విషయాలపైన ఈరోజు మాట్లాడకపోవటమే మంచిదనే పరిస్థితికి వచ్చిన అందరూ కూడా ఈరోజు వచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు మామూలుగా ఉంటుంది, నేను మీరు మాట్లాడేదాన్ని ఏకీభవించకపోవచ్చు కానీ మీరు మాట్లాడే దాని గురించి నేను గట్టిగా పోరాడతాను అనేది ఒక సేమ్ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మనం మాట్లాడేదాన్ని వక్రీకరించకపోతే చాలు, మనం మాట్లాడేదాన్ని వక్రీకరించి వేరే విధంగా ముందుకు తీసుకెళ్ళకపోతే చాలనే భయంలో ఎక్కువ మంది ఉండి ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి ఈరోజు
కనిపిస్తూ ఉంది. కానీ సీతారాం కూడా ఏ పార్టీలో కూడా ఐడియాలజీ అనేది, స్ట్రాంగ్ ఐడియాలజీ అనేది ఉండదు. ఒకటే ఉంటుంది ఏంటంటే రెండు మాట్లాడారు. ఒకటి డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు, రెండవది సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడతారు. ఈ రెండు దాటి ఎక్కడా కూడా మేము ఈ సిద్ధాంతాల పైన నుంచి ఉంటాము, వీటికి గట్టిగా ఉంటాం అనేది చాలా కమ్యూనిస్టులో ఉంటుందేమో. నాకు తెలిసి బీజేపీలో కూడా దాదాపుగా బీజేపీ కూడా కాంగ్రెస్ +1 లాగా అయిపోయింది. దాదాపు అక్కడ దాకే వచ్చింది. అంటే కాంగ్రెస్ అంత ఐడియాలజీ, అంత స్ట్రాంగ్ ఐడియాలజీ అయితే కనిపించే పరిస్థితి ఏ పార్టీలో కూడా లేదు ఈరోజు. అయితే దీనివల్ల కొన్ని సార్లు మనమే బంధించుకున్న వాళ్ళు కూడా అవుతాం. మరీ స్ట్రాంగ్ ఐడియాలజీ వల్ల ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఒకటి. అయితే సీతారాం యేచూరి గారు దాంట్లో లైఫ్లో జరిగిన ఎగ్జాంపుల్స్ కూడా ఒకటి. ఆయన వాళ్ళది కమ్యూనిస్ట్, చైనీస్ కమ్యూనిస్ట్ వైపు నుంచి ఉన్న పార్టీలో ఉండేవారు కాబట్టి తినమెన్ స్క్వేర్ అయినప్పుడు ఆయన హీ వాజ్ సపోజ్ టు స్పీక్, మాట్లాడటానికి ఐడియాలజీ ప్రకారం సపోర్ట్ చేయాలి తప్పదు. సో ఆయన